కమాన్ కమౌట్ విత్ ది ట్రూత్. నిజం చెప్పు. నేను చెప్పిందే నిజం. అయితే నిజం మీకే తెలిసి ఉండాలి. మీకు తెలిసిందే నాకు తెలియదు. నువ్వు అతన్ని చంపాలనుకోలేదు, కరెక్ట్. కానీ ఆ నగలు డబ్బు చూసిన తర్వాత ఆ నగలు డబ్బు నావి. షటప్. ఆ నగలు డబ్బు నీవైతే నువ్వు చెప్పే అంతకులు నిన్ను చంపగా అతన్ని ఎందుకు చంపారు? మీలాగే వాళ్ళు పొరపాటు పడ్డారేమో. ఆల్ రైట్, ఆ డబ్బు నగలు ఎందుకు వదిలి వెళ్ళావు? నాకు తెలియదు. డోంట్ బ్లాఫ్. నువ్వుగా నిజం చెప్తావా, మమ్మల్ని రాబట్టమంటావా? నేను చెప్పినా మీరు రాబట్టినా నాకు తెలిసిందేదో అదే చెప్పగలను. తెలియంది చెప్పడం నా చేత కాదు. ఎనీ ఇన్ఫర్మేషన్? నో సార్, చాలా మొండి ఘటనలో ఉన్నాడు. ఆల్ రైట్, మీరు బయటకు వెళ్ళండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామ్. థ్యాంక్ యూ. నువ్వు మన ఏజెంట్ అన్నమాట మన ఆఫీసర్లకే తెలియకుండా మేనేజ్ చేసావంటే దిస్ ఈస్ సంథింగ్ గ్రేట్. యువర్ ఎ జమ్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్. ఎనీ న్యూస్? మనం అనుమానిస్తున్న అన్ని దేశాలకు వెళ్ళి వచ్చాను. మనం గాలిస్తున్న గ్యాంగ్ కు మూలస్థానం విదేశాల్లో ఎక్కడా లేదు. మన దేశంలోనే ఉంది, మన సిటీ పరిసరాల్లోనే ఉంది వాళ్ళ హెడ్ క్వార్టర్స్. వాట్? yes. ఆర్ యు షూర్? షూర్. ఈ కాగితం చూస్తే కొన్ని వివరాలు మీకే తెలుస్తాయి. దెన్ భుజం మీద మేకపిల్లలు వేసుకుని దేశ దేశాలు గాలించావన్నమాట. నాట్ ఎగ్జాక్ట్లీ. విదేశాల్లో వాళ్ళ ఏజెంట్లు ఉన్నారు, కానీ ఆపరేట్ చేసేది మాత్రం వాళ్ళు ఇక్కడి నుంచి. ఎక్స్క్యూజ్ మీ సార్. రాము, మెదడులో ముద్రపడ్డదాన్ని ఎవరు చెరిపేయలేరు. కాగితాన్ని అయితే కాజేయొచ్చు. బేష్, వెరీ క్లవర్. ఈ సిగరెట్ లైటర్ మ్యూజిక్ విన్నారా? ఇవి ట్రంపెట్ నోట్స్. సో ఆ ట్రంపెట్ ప్లేయర్ పీటర్ ను కలిసేవన్నమాట. కానీ రాత్రి నా కళ్ళ ముందే రైల్లో హత్య చేయబడ్డాడు. ఎస్ మిస్టర్ రామ్, ఎంవి శాస్త్రి అనే గొప్ప సైంటిస్టు పెట్రోల్ కంటే అతి చౌకైన పదార్థం కనిపెట్టాడు. ఆ ఫార్ములా కోసం ఈ గ్యాంగ్ ఆయన్ని కిడ్నాప్ చేసి ఉంటారు. ఈ ట్రంపెట్ నోట్స్ లో దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయన్న అనుమానం. ఎలాగైనా వీటిని డీకోడ్ చేయాలి. ఎస్, పీటర్ ఆఫర్ మీదే మెడ్రాస్ వస్తున్నాడు. సో నీకంతా తెలుసు. గో హెడ్ అట్ వన్స్. సారీ సార్, రేపు మా చెల్లెలి పెళ్లి. అమ్మ చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్, ముందు పెళ్లి ఇంపార్టెంట్. ప్రొసీడ్ మై బాయ్. ఈ సిగరెట్ లైటర్ అందాక మీ దగ్గర ఉంచండి. అవసరం వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అత్తగా వస్తుంటే నా కంగారు పుడుతుంది. ఏం చేయను బాబు, అబ్బాయి రాము ఇంకా రాలేదు. ముహూర్తం వేళ దగ్గర పడుతుంది. చూడండి అత్తగారు, మీకు ముఖ్యం అబ్బాయి రావటమా, ముహూర్తమా, నేను సావిత్రిని పెళ్లి చేసుకోవటమా? ఏం చేసినా పెళ్లిగా. అయితే ఎవరొచ్చినా రాకపోయినా, ముహూర్తం ఉన్నా లేకపోయినా, నేను సావిత్రిని పెళ్లి చేసుకోవడం గన్ షాట్. గుడ్ షాట్. డియర్ బావ గారు, నమస్తే. నమస్తే. రాము వచ్చావా? అల్లుడు గారని నీకెలా తెలుసు? అదేమిటమ్మా, ఆయన ముఖం మీద పెద్ద బోర్డు మీద రాసినట్టు రాసుంటాను. అదే భాస్కర్ బాబు గారు. అదే పేరి కోరి మా ఇంటికి వచ్చి మా సావిత్రిని పెళ్లి చేసుకుంటానన్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్. అమ్మా, అల్లుడు గారికి నువ్వేమైనా కట్నం తెలిస్తే డబ్బు, అమ్మాయికి ఏమైనా కానుకలు తెలిస్తే నగలు దీంట్లో ఉన్నాయి, తీసుకో. అదేమిటమ్మా ఆశ్చర్యపోతావు? ఇదే నల్ల డబ్బు కొల డబ్బు కాదు, ప్యూర్ మనీ, కష్టార్జితం. తీసుకోమ్మా. ఇదిగా పంతులు గారు, పెళ్లి తతంగం బ్రహ్మాండంగా ఉండాలి. మంత్రాలు గట్టిగా చదవండి. నేను మేడ మీదకి వెళ్ళి వస్తా. ఆర్మీ అమ్మ కడుపులు మాడా, మళ్ళీ ఇక్కడ దాపురించారు. సరే, నా అడ్రస్ మీకు ఎలా తెలిసింది? నేను ఇక్కడ ఉంటానని మీకు ఎవరు చెప్పి? నేను పూర్వజన్మలో పోస్ట్ ఆఫీస్. నేను పోస్ట్ మ్యాన్ ని. మరి పోస్ట్ మాస్టర్ ఎవరు? ఈ ఆడారోడా? బల్లు బిల్లు ఏడిసారి నోరు ముయ్యండి. ఈ జన్మలోనే మనం ఏమిటో మనకు తెలిసి ఆ రోజు పూర్వజన్మ కూడానా? ఈ కబుర్లు మానేసి వచ్చిన పనికి అనవడం బుద్ధివంతుల లక్షణం. అసలు మనం ఏం పని మీద వచ్చాం? అసలు మనం పని మీద వచ్చాం కాదు, రైలు మీద వచ్చాం. కరెక్ట్. రైలు ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే మనం ఏం పని మీద వచ్చామో తెలుస్తుంది. షటప్రా
బల్లు అయ్యా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసి మీ దగ్గర నుంచి సమాధానాలు పట్టుకుపోతామని వచ్చాం. ఆహా, అడగండి బాబు, అడుక్కోండి. కింద పెళ్లి ఒకటే హడావుడిగా ఉంది. అవును, వంటల వాసన గంట నుంచి మాకు హడావుడిగానే ఉంది. ఓహో. షటప్ రా స్టూపిడ్. అయ్యా మా మొదటి ప్రశ్న, మీరు మమ్మల్ని గురించి పోలీసులకు ఏం చెప్పారు? ఏడ్చినట్టుంది. నన్ను గురించి వాళ్ళకి చెప్పి నమ్మించి ఒప్పించి తప్పించుకు బయటపడేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక మీ సంగతి చెప్పేదేమిటి? అది బుద్ధివంతుల లక్షణం. నెక్స్ట్, చచ్చిపోతా ముసలాడు నీకేం చెప్పాడు? హ, ఇది మరీ ఏడ్చినట్టుంది. ఆయన చావడానికే టైం దానికి చస్తే నాకు చెప్పడానికి టైం ఎక్కడ చాలి తెచ్చింది. పోనీ నీకేం అప్పు చెప్పాడు? ఇది ఏడ్చి మొహం గడుక్కున్నట్టుగా ఉంది. ఆయనే నాకు చుట్టమా పక్కమా ఆస్తిపాస్తులు అప్పు సప్పులు అప్పగించడానికి. ఓకే, ఇక ఆఖరి ప్రశ్న ఏమిటంటే బల్లు ఏమిట్రా అది? ఏమిటంటే నిజం చెప్పు. ఇది ఒక ప్రశ్న, చెప్పిందంత నిజంగానట్టు. కాదని మేము అంటాం. అవునండి నేనంటాను. చూడండి బాబులు, అయినా మనలో మనకెందుకు పేచి. ఓ పని చేస్తాను, డైస్ వేస్తాను. 4 అయితే మీది, 6 అయితే నాది. ఓకే? 6. సోదరులారా, ఒక్క మాట. కింద హాల్లో మా చెల్లెలి కళ్యాణ ముహూర్తానికి టైం అయింది. నేను కన్యాదాతను, వెళ్ళాలి. ఇదిగో చూడండి, మీకంతగా నాతో ఆడుకోవాలని సరదాగా ఉంటే 1 గంట టైం ఇవ్వండి, మళ్ళీ వస్తాను. ఓకే? అమ్మా, కళ్యాణం కమనీయ మంగళకరమని పెళ్ళైపోయింది. అల్లుడా కోటీశ్వరుడు. ఆర్భాటం లేకుండా చప్పగా ముగిస్తే బాగుండదమ్మా. పాటో, పాట కచేరియో, డాన్సో అదేది లోటు లేకుండా నేను భర్తీ చేస్తాను. మీ అమ్మాయికి మీ ఇష్ట ప్రకారం పెద్ద సంబంధం చూసి పెళ్లి చేశాను. నా బాధ్యత తీరిపోయింది. మీ అబ్బాయి సంగతి మీరే చూసుకోవాలి. వాడిని నేను అదుపులో పెట్టలేకపోతున్నాను. వాడు చేజారిపోతున్నాడేమోనని, చెడిపోతున్నాడేమోనని భయంగా ఉంది. అభయం మాత, అభయం. బాబు, అప్పుడే బయలుదేరావా? ఇన్నాళ్ళు సావిత్రి తోడుగా ఉండేది, ఇప్పుడు అది కూడా వెళ్ళిపోయిందిరా. ఆడపిల్లలు ఇంతేనమ్మా, 3 ముళ్ళు పడితే సరి. మొగుడు వెతుకుంటూ తిర్రుమంటారు. అమ్మ లేదు, అన్న లేడు. మగపిల్లలు మాత్రం ఉద్ధరిస్తారా? అమ్మమ్మమ్మమ్మ, అలా అనకమ్మా. ఉద్ధరించకపోయినా పెళ్ళైతే పెళ్ళాం కొంగు పట్టుకుని ఇంటి పట్టునే ఉండిపోతాడు. నీకు పెళ్లి చేయమంటావా? ఒకరు చేసేది ఏమిటమ్మా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. దానంతా అదే తన్నుకు రావాలి. చూడమ్మా, చెల్లెల్ని వెతుక్కుంటూ బావగారు వచ్చినట్టే నేను వెతుక్కుంటూ పోతాను. ఏ అన్న చెల్లెలనో, ఏ అమ్మ కూతురునో. వస్తానమ్మా. వెళ్ళక తప్పదంటావా? ఉద్యోగ ధర్మం తప్పుతుందా? ఉద్యోగం ఉద్యోగం ఏ ఉద్యోగం నువ్వు చేస్తున్నది? వెళ్తే నెలల తరబడి కనపడవు, వస్తే ఒక పూట కూడా ఉండవు. ఒక ఆఫీస్ లేదు, ఒక అడ్రస్ లేదు. ఏమిటా ఉద్యోగం? అది అది చెప్పరండమ్మా. అంత చెప్పకూడదైతే అది చేయనందే అయి ఉంటుంది. అమ్మా, నీ కొడుకు మీద నీకు అనుమానం అమ్మా? నువ్వు పుట్టిన వేళ విశేషం అటువంటిది బాబు. నేను అమావాస్య వేళ అర్ధరాత్రి వేళ పుట్టాను కదమ్మా. చూడమ్మా, అమావాస్య రోజున అర్ధరాత్రి వేళ పుట్టినవాడైతే మహా గొప్పవాడని అవుతాడు, లేకపోతే గజ దొంగన అవుతాడు. ఇక చూడమ్మా, నేను గజ దొంగన మాత్రం కాను. ఎంత గొప్పవాడిని అవుతానో నువ్వు మద్రాసు వచ్చి చూసి చెబుతూ గాని. మద్రాసా? అవునమ్మా.
నవ్వుతూ ఆశీర్వదించి పంపమ్మా. అలాగే బాబు, అలాగే. వెళ్ళరా వెళ్ళరా నాయనా. సారీ, మీరు? నేను సి కంపార్ట్మెంట్, అప్పర్ బర్త్. రావాల్సిన చోటుకే వచ్చాను. నేనే రాకూడని చోటుకొచ్చాను. అంటే? నాకు లేడీస్ కంపార్ట్మెంట్ లో సీటు. అక్కడ ఎవ్వరు లేరు, బోర్గా ఉంది. ఇక్కడ ఎవరు లేరుగా? మీరున్నారుగా. నేను వస్తాను. మీకు ఎలా తెలుసు? తెలుసు, ఎలా? లిస్ట్ లో చూశాను. మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నేను. ఏమిటి, నాతో పాటు మీరా? మీకు జోక్ చెప్పనా? మీరు బాగానే అవుతారండి. మరి జోక్ చెప్పండి. చెప్పంటారా? ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం జోకా? ఆగండి, ప్రేమించుకున్న తర్వాతే జోక్ అంతా ఉందండి. ఆ అమ్మాయి ఎంత కదా? డార్లింగ్. మూడండి. ప్రియా, జీవితంలోనే కాదు మరణంలో కూడా నేను నీతో ఉంటాను, నీతో వస్తాను అని. అదే ప్రేమ అంటే. మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారండి. ఓకే, సారీ. అలా అని కొన్నాళ్ళకు హఠాత్తుగా అబ్బాయి చచ్చిపోయాడు. అవునండి. సో సాడ్. ఆ అమ్మాయి అతని మీద పడి ఓరున ఏడ్చింది. పాపం. శవం ఎత్తేటప్పుడు చూస్తే ఆ అమ్మాయి చెయ్యి శవం పిడికిట్లో ఇరుక్కుపోయి పిడికిలు బిగుసుకుపోయి ఎంతో లాక్కుందామని ప్రయత్నం చేసింది. రాలా. లబోదిబోమని గోల పెట్టింది. అప్పుడు శవం కపీమని లేచి కూర్చుంది. ఏముందో తెలుసా? ఏమంది? మై డియర్, మరణంలో కూడా నా వెంట వస్తాన్నావు కదా, కమాన్. తర్వాత ఏమైందో నేను చెప్పనా? చెప్పండి చూద్దాం. శవం లేచి ఆ మాట అనగానే ఆ అమ్మాయి టపీమని చచ్చిపోయిందట. అప్పుడు ఆ అబ్బాయి తన చేయి మాత్రం శవం చేతులు ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఏడ్చాడట. జోక్ మై జోక్ భలే వేశారండి. మన ఇద్దరం కలిస్తే పెద్ద జోక్ అవుతుంది. అయితే రండి, మనం కలుసుకున్న ఈ శుభ సమయంలో మీకు చిన్న పార్టీ ఇస్తాను. వెయిటర్ అంటే ఓ చిన్న జోక్ గుర్తొచ్చింది చెప్పనా? చెప్పండి. నీలాంటి అమ్మాయి వెయిటర్ చూసి అడిగిందట ఏముందని. వెయిటర్ ఏమన్నాడు తెలుసా? మీరు అడిగిన తప్ప మిగతావన్నీ ఉన్నాయన్న. అప్పుడు ఆ అమ్మాయి ఏమందో తెలుసా? ఏమంది? ఉన్నవి తప్ప మిగతావన్నీ పట్రా అందట. నీకేం కావాలో త్వరగా చెప్పు. ఏదో ఒకటి. ఏదో ఒకటి అంటే రుబ్బిని పిండు నానేసిన పప్పు తెస్తారు. త్వరగా చెప్పు. మర్యాదగా మూడో మనిషికి తెలియకుండా బయటికి రావడం బుద్ధివంతుల లక్షణం. అదేంటి? మిషన్ చైర్ లో స్పెషల్ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారట. పదండి. ఏమిటిది? ఎవరు నువ్వు? మహారాజులకు రాజకీయ నాయకులకు గాని ఇటువంటి మర్యాదలు జరగవు. మర్యాదగా నోరు మూసుకున్నాడు. పదండి. వెల్కమ్. మీకోసం ఎదురు చూస్తున్నా. అసలు మీరెవరు? మిస్టర్ రాము, నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో, ఏ పని మీద వచ్చావో మాకు బాగా తెలుసు. కానీ నీ జాతకంతో మాకు పని లేదు. నాకు కావాల్సింది ఒక్కటి. అదేమిటో చెప్పేసి మీ పని మీద మీరు వెళ్ళిపోవచ్చు. ఏమిటి మీకు కావాల్సింది? పీటర్ నీతో ఏం చెప్పాడు, నీకేమిచ్చాడు? ఆ ముసలాడు చచ్చి మరి నన్ను చంపుతున్నాడు. అటు పోలీసులతో నీదే గొడవ, ఇటు వీళ్లతో నీదే గొడవ. ఆ ముసలాడు చస్తూ ఒకటి చెప్పాడు. ఏమిటది? చచ్చిపోతున్నా అన్నాడు. ఓ చచ్చు అన్నాను. చచ్చాడు అంతే. నో, అబద్ధం. ఇదే అబద్ధం అయితే నిజం ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఏమండి, ఆ పీటర్ ఎవరు, ఆ చావు ఏమిటో నాకేమీ తెలియదు. నిజానికి నేను ఈయన్ని చూసింది ఇప్పుడే. నాకు మీ గొడవలతో ఏమాత్రం సంబంధం లేదు. నన్ను వెళ్ళండి. ఏమండి, ఇది అన్యాయం. చూడండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఇటువంటి చిక్కు సమయాల్లో డైస్ వేసి తెలుసుకోవటం నాకు అలవాటు. మీరు అనుమతిస్తే. చూడండి, డైస్ 4 పడితే మీది ఛాన్స్, 6 పడితే నాది ఛాన్స్. ఓకే ఓకే ఓకే. 6 ఛాన్స్ నాది.
బంధాన్నైనా తెచ్చుకొని పారిపోవచ్చు కానీ ఈ బేడీల బంధాన్ని మాత్రం వదిలించుకుపోలేవు. నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. చూడు పిల్ల, ఇద్దరిని భగవంతుడు ఇలా ముడేశాడు. మూడీ లేదు గిడి లేదు, నేను వెళ్ళాలి. చూడు, దేవుడు ఏం చేసినా చేయుడు అంతా మన మంచికే చేస్తాడు. ఇద్దరం ఒకే జాతి వాళ్ళం, ఐ మీన్ వాంటెడ్ పర్సన్స్. ఒకరినొకరు అర్థం చేసుకుని అవసర సమయంలో ఆదుకు. నువ్వు వెళ్ళాలంటున్నా వెళ్ళు. ఏ పిల్ల, ఎందుకు అడుస్తావు? ఆడవాళ్ళ కన్నీళ్లు వజ్రాయుధం అన్నారు, కానీ ఇదిగో ఈ సంఖ్యలు మాత్రం తగ్గొట్టలేవు. అదిగో 3 మనుషులు 3 వేట కుక్కలు. కాలికి బుద్ధి చెప్పడం బుద్ధిమంతుల లక్షణం. రాకపోతే ఇక్కడే ఉండిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటేనా? ఎవడో బేడీలు వేసి నేను అనవసరంగా నాకు తగిలించాడు, లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉండు. ఆ 3 రాటి కుక్కలు వచ్చి మన ఇద్దరిని ముక్కలు చేసి 3 రోజుల పాటు ముక్కు దాకే తింటాయి. అదే విషయం. అంటే వాళ్ళు ఎట్లోకి దూకేశారన్నమాట. ఎట్లో దూకేసిన వాళ్ళ గురించి ఒక ఏడ్పు చేసి వెనక పోవడం బుద్ధిమంతులు నచ్చడం. ఇంతకీ మనం బుద్ధిమంతులమేనా అని? కాదు 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 కాదు, బుద్ధిమంతులు అనుకోవడం బుద్ధిమంతులు లక్షణం. కాదు వెనక తెప్పటి రాయక. ఒకసారి ఆడ ఒకసారి బాగా ఆడ బాగా. ఎంతమంది పెద్ద మనుషులు కాటాదారులు మందు కోసం కాసు కూర్చుంటే ఏమి లేదని ఆడించుకుంటా. దయ్యం దయ్యం మీలాంటి పెద్ద మనుషుల కోసం స్పెషల్ సరుకు తీసుకురారా నీ సోటకు పంపిస్తే చేతులు ఆడించుకుంటూ వచ్చాడు. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, మీకోసం ఏ క్లాస్ సరుకు తీసుకొస్తాను. అచ్చం అలాగే ఉంది. ఏమిటి ఉంటే ఏంటంట? బిల్లు నీ బుర్రా దొల్ల. ఈ సంగతి అయ్యగారు చెవిని వేసి పెడితే. అయ్యగారికి ఎందుకయ్యా ఈ సారా సరుకు? నీజం అడిపోను. సారా కాదు కళ్ళు కాదు, ప్రపంచంలో పనికిరాని మనిషి అంటూ లేదని తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం. బుద్ధిమంతుల లక్షణం. సరిగ్గా నడవట్లా. నేను అడిగే దయ్యాలు కాదురా సరుకు. సరిగ్గా ఇక్కడేమో 5 బోండాలు పెట్టారా, లోపలేమో 4 బోండాలు ఉన్నాయా?
ఈ బాణంతో పట్ల చుట్టుకుంటూ కూడా పోయిందమ్మా. అమ్మా ఏదో సారా మరిగిన చేయాలమ్మా. వచ్చినోడా నా వ్యాపారంతో చెడగొట్టావు కదరా ఈ దిమ్మడా ఎదవా. ఎందుకు? ఎందుకేమిటి? మన జాతకం ఇతరులు తెలియకుండా ఉండడానికి. గుడ్డ కడితే దావుతుందా? చూచావా నవ్వు ఎంత హాయిగా ఉందో? ఏం హాయ్, ఏ గంగలోనూ దూకి చావాలనుంది. దూకేంగా మరి చావలేదే. ఈసారి ఏ కొండపై నుంచైనా దూకుదాం. నాకు అభ్యంతరం లేదు. ఇంత అందమైన అమ్మాయితో చావడానికి లక్షణంగా చావచ్చు. కానీ ఒక్కటే అనుమానం, ఆకలికి మాడి మాడి చచ్చారేమిట్రా అన్న చిన్న పేరు మాత్రం మనకి రాకూడదు. అందుకని ఎలాగో కొబ్బరికాయలు దగ్గరే ఉన్నాయి. కడుపు నిండా నీళ్లు పట్టాయి. నాకు అక్కర్లేదు. ఇదిగా ఆంధ్ర స్పెషల్ అమలాపురం మేక్. ఒక్కరు తాగితే 1 more అంటావు. పట్టు కొట్టాయి. జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటే రుచి మరిగావు. మజా పెరుగుతుంది. నేను కూడా ఒకటి వేస్తా, ఎందుకైనా మంచిది. కొండరాజు, మేం దొంగలం కావు. మా చేతులకున్న పోలీసులు బేడీలు కావు. ఏం ఆడతావు నాటకం? ఊరుకో. వినండి, ఇట్లాంటి వాళ్ళే మనకు చెడ్డ పేరు తెచ్చేది. వస్తారు, ఏదో కథలు చెబుతారు. మనం అయ్యో పాపం అని నీడనిస్తాము. చివరికి తప్పంత మనం ఎత్తిన పడుద్ది. మనం దొంగలైపోతాం. అందుకని ఇలా తక్కిన పోలీసులకు పట్టించాలంటే రాయి పారిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. ఊడ్స్ పండి పెట్టిలాగా వదలకుండా తగులుతున్నాం. వాళ్ళు వస్తున్నారు. పద. వాళ్ళు మనం ఎలదాటిపోయినారు. వాళ్ళ పొత్తుకు మనకు లేదు. వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? పోదాం పోదాం వెనక్కి. ఏమిటి అచ్చం రాము తల్లిలా ఉందా? నాకు అలాగే కాదండి, బల్లుకి చివరికి బిల్లు కూడా అలాగే అనిపించింది. అయితే వెంటనే ఆ మనిషిని ఇక్కడ తీసుకురండి. డబ్బుకు లొంగిందా సరే సరే, లేదా తెలుసుగా ధనాధన్. అత్తగారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీరేనా అని. అదేమిటి బాబు? మా పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కూతురు వెళ్ళిపోయిందని దిగులా? కాదు బాబు, కొడుకు చెడిపోతున్నాడేమోనని. అదేంటమ్మా, అన్నయ్య చెడిపోవడం ఏంటి? అసలు మీకు అనుమానం ఎంత కలిగింది? దానికి కారణం ఉంది బాబు. చిన్నప్పుడు వాడి జాతకం చూసి అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు, అయితే చాలా గొప్పవాడన్నా అవుతాడు, లేకపోతే పెద్ద గజ దొంగ అంత కూడా అవుతాడని చెప్పారు. ఎవరండి ఈ రోజుల్లో జ్యోతిషాన్ని కూడా నమ్మడమేనా? ఆ మాటకొస్తే నేను వంశాన్ని చెడగొట్టేవాడిని అవుతాను అన్నారు. అయ్యానా? ఏమో, ఎవరు చూశారు? అయ్యగారి సంగతి ముందు ముందు కదా తెలియాలి. ఆహా, చూశారా అత్తగారు, మీ కూతురికి నా మీద ఎంత నమ్మకము. అది ఒక రకంగా నిజమే బాబు. ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేం. నువ్వేం అనుకోవద్దు బాబు. ఎందుకు చెప్తున్నానంటే, లలితని నాకు ఒక చెల్లెలుండేది. అమ్మా, నీకు చెల్లులా? ఎప్పుడు చెప్పలేదే. మా పెళ్ళెప్పుడైనా కనపడలేదు? నాకు కనపడే చాలా సంవత్సరాలైంది. మేమిద్దరం కవల పిల్లలం. అచ్చు నాలాగే ఉంటుంది. దానికి ఎప్పుడు ఏ చెడు సావాసం పట్టిందో ఉన్నట్టుండి ఒకరోజు కనపడకుండా పోయింది. అక్కడుంది, ఇక్కడుంది, ఇలా ఉంది, అలా ఉందని కొన్నాళ్లు పాడు కబుర్లు విన్నాం. ఆ తర్వాత వినడమే మానేశాం. ఓహో, అదే సంగతి. అత్తగారు, మీరు ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనతో దిగులతో కుమిలిపోతుంటారు. నా మాట విని మాతో వచ్చి ఉండండి. మాకు మాత్రం ఎవరున్నారు పెద్ద దిక్కు?
మీరు తప్ప. ఆ మాట చాలు బాబు. అంటే నేను ఉట్టి మాటల మనిషినేనా? చెప్పండి, ఈ క్షణం మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నాకు నువ్వు చేయవలసిందల్లా రాము ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేర్చుకో. ఉద్యోగం ఏ కర్మండి, రాము రావాలే గానీ మా వ్యాపారాలని అతనికి అప్పచెప్పి మేమిద్దరం హాయిగా దేశాలు తిరుగుతాం. చూసావా అమ్మా, అప్పుడే మీ అల్లుడు గారికి ఎలాంటి తిరుగుబోతు బుద్ధి పుట్టిందో. కావలసినంత డబ్బు ఇస్తావు సరే, అసలు నేనేం చెయ్యాలి అంట. ముందు నువ్వు వేషం భాష మార్చుకోవాలి, కాస్త గొప్పింటి ఆడ మనిషిగా కనపడాలి. ఎలాయా నే పుట్టింది గొప్పింటానే, కానీ ఏం లాభం, పెరిగింది బుడబలు, అదంతా వదిలించుకోవచ్చు. నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేయాలో మేము తర్వాత చెప్తాం. నమ్మకంగా చేశావా నువ్వేం అడిగినా ఇస్తాం. దగా చేశావా సారా వ్యాపారంలోనూ దగా చేశారు కదా, కల్తీలు బొల్తీలు ఆశలు కదా. అల్లు తీసుకెళ్ళు. నడు నడు ఉతికి ఆరేసి ఇస్త్రీ పట్టించి చంద్రబాబులా తయారు చేస్తాను. నడు. పొరచేత్తో నీళ్లు తాగుతావా? ఏ చేయి ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలియదు. పట్టారు చాలా చాలు చాలు. కమా అయ్యో నా కాలు. అబ్బా అబ్బా అరే పెద్ద దెబ్బే తగిలింది, నెత్తురు కూడా వస్తుంది. నాకు తెలియదు ఏది. అరే చూద్దామంటుంటే ఇదిగో చూడు, నెత్తురు అలాగే కారిందంటే కలరా, మలేరియా, టైఫాయిడ్, క్యాన్సర్ ఒకదాని తర్వాత ఒకటి క్రిములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ దెబ్బతో గోవింద. అయ్యో ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తానా? అవ్వా అవ్వా, ఎక్కడే పిలిచినట్టుందా? ఎక్కడో కాదే, ఇక్కడే. నేనే అల్లీ కుమార్ని, నీ పనవండి. నీ పెళ్ళం నీతో కాపురం చెయ్యా. ఓరే ఎప్పుడు అనగా వెళ్ళి ఎప్పుడు వస్తాండవరా? నీ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసే మోసం ఉండవుతుందని నీకేమన్నా జ్ఞానం ఉందా? ఏం చేయనే, ఉద్యోగ ధర్మం, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా అని. ఓరు నీ పెళ్ళం మోకాలు కుంకుమ వేస్తా. నువ్వు అంతే ఆలోచించావు గాని పురుషుడనే వాడికి ఒక పునిత్రి పెళ్ళం ఉండాలని ఆలోచించలేదు. బా పొడవకే, లేత బొగ్గలు కందిపోతాయి. అసలు నాకు పెళ్లి చేసుకునే టైం ఏది, చేసుకున్నా కాపురం చేయడానికి ఖాళీ ఏది? అయినా ఈ వయసులో నాకు అప్పుడే పెళ్లికి వెళ్తుందిరే. చచ్చినాడ, నువ్వేం చచ్చిపిల్లాడు అనుకుంటున్నావంటరా? వచ్చే పాల్గొన మాసం సప్తమి నాటికి నీకు సరిగ్గా 39 ఏళ్ల 9 నెలల 3 రోజులు. నాకేం గుర్తులేదు అనుకుంటున్నావా? నిజరాత్రిలో అటు ఇటు కానేళ్ళ పుట్టావు, నానా అవస్థలు పడి చచ్చావు. ఒరే ఇక నేను ఈ పంపు కాపులో కాయలేను. నువ్వు అమ్మటే పెళ్లి చేసుకుని ఒక పిల్లని ఇంటికి తీసుకురాకపోతే నేను ఊరేసుకుని చేస్తానంటే. నువ్వు ఎలాగా పోతావు కదంటే అప్పుడే తొందర ఎందుకే? ఓరి నీ ఇల్లు బంగారం కాను, పోయే ముందు గొంతుకులో గుక్కడు తులసి నీళ్లు పోసి దిక్కుండద్దంట్రా. నువ్వేమో కొంప పట్టుకోకుండా తిరుగుతా ఉండవు. ఇదిగో అబ్బాయి, నేను ఇప్పుడే చెప్తాండా, ఇవాళ నీ పెళ్ళో నా పెటాకులో తేలిపోవలసింది. అబ్బా నాకెందుకే, నా బాధ అర్థం చేసుకోవే. తాత నాకు అర్థమైందిరా, మీ తాత మీకంటే ఎక్కువే పులికేవాడు. ఏ మీ అమ్మ పుట్టలా? అమ్మ తాత కూతురేనా? పండు రాలు కొట్టప్ప పిచ్చి చచ్చినాడు. ఇంకోసారి ఆ పూత కూర్చోబెట్టి. ఇదిగో చూడు, వచ్చే శనివారం నంగి నరసింహారావు గారు మరిది నచ్చి సీతారామయ్య గారి కూతురు సుబ్బలక్ష్మి చూడటానికి మనం వెళ్తున్నాం అంతే. అమ్మా అమ్మా అమ్మా, గుబ్బలేదు, డోరు మోసుకొని రారా. సుబ్బలక్ష్మి
ఎవరు పాపం కర్మకాలి. ఇంకెందుకంటే తినం చెప్పు. ఏమిటి? నువ్వు నిజంగా హత్య చేశావా? ఏ నన్ను చూస్తే నీకు అలా అనిపించడం లేదా? నిన్ను చూస్తే మాత్రం అప్పుడే పెళ్లి చేసుకుని మొగుడు. అదే నా సంగతే వద్దంటాను. నా సంగతి తర్వాత నీకెందుకంట? అంతే మరి. నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు. ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను, పాడాను, పరిగెత్తాను, నానా బాధలు పడ్డాను. ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో. అంతేనా? అంతే మరి. అలా కాదు, ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూశాను. అంతే 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 చెప్పాను. చాలా. నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకు అది నిజం కాదు. నీకెలా తెలుసు? నీకు తెలుస్తుందిగా. ఎలా? ఎలాగా? ఈ బేడీలు ఊడిపోతాయి. నీ దారి నువ్వు, నా దారి నేను వెళ్ళిపోతాం. నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను, నీకు తగ్గ అబ్బాయిని వెతుక్కుంటూ నువ్వు అటు పెడతావు. ఎర్త్ ఈజ్ రౌండ్. నేను ఇటు నుంచి అటు వస్తాను, నువ్వు అటు నుంచి అటు వస్తావు. ఇద్దరం కలుసుకుంటాం. ఓకే? నో ఛాన్స్. చూద్దామా? ఓ అయితే ముందు ఈ బంధం తెంచే మార్గం చూడు. ఎనప బంధమే. ఎలా తంచడం దీన్ని? దొరికింది మార్గం. ఏంటి? ఏమిటి, ఎక్కడికి, ఎందుకని మాత్రం అడగొద్దు. నేను రమ్మన్న చోటికి రావాలి, చెయ్యమన్న పని చెయ్యాలి. ఈ బంధం నిజంగా తప్పిస్తావా? నమ్మకం ఉంటే రా. సరే పద. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామా చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. అబ్బా, ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం ఆహా, ఇదే మొదటిసారి. నిజంగా? 5 నిమిషాల్లో కొట్టుకుపోబోతూ ఇంకా నీతో అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? అబ్బా, నేనంత అందంగా ఉన్నానా? అంతా అంటే ఇంత అని నేను కొలిచి చెప్పలేదుగా. పోనీ చెప్పకూడదు, వింటాను. ఆహా, ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం, బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం, విడిపోతే బ్రతకలేనేమో అనిపించేటంత అందం, బ్రతకలేకపోయినా ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండుననిపించేటంత అందం. నేనంత అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు. హాయ్ మై డియర్, ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు. అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా? మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. సంధ్య, అబ్బాయిలు ఆగండి, ఆగండి, ఆగండి. ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ, మీకు సిగ్గు లేదట్రా? సరే, అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి? నేను చెప్పడం దేనికి? ఈ ఫోటో చూడు. ఆహా, నీ బొంద, దీన్ని నిన్నే చూసాను, జేబులో పెట్టు. చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాల వాళ్ళు ఎవరు ఉండరు. ఆహా, మీరేనా మహా చేతలైన వాళ్ళు? దీన్ని పట్టప్పగించి 50 కొట్టేద్దాం అనుకున్నారా? అంతే మరి. రే, నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి, జూయట్టు పాడినట్టు పాడి, తాజా చేసి, మాలిష్ చేసి, ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా? రే, మరి నాకిష్టం ఏం కావాలరా? నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి? ఎంత కావాలి? రాము, వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్పచెప్తావా? అంతేగా మరి. ఇందుక నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది. అంతేగా మరి. అబ్బాయిలు, నేను అడగను, మీరు చెప్పద్దు. ఆ పోనీ ఓ పని చేద్దాం, డైస్ చేద్దాం. డైస్ అంటే తెలుసుగా మీకు? పాచిక. 4 పడితే 4 వంతులు మీది, 6 పడితే 6 వంతులు నాది. ఓకే? ఓకే, అయితే వెయ్యి. వేస్తున్నా. ఛీ, వదలండి. రాము, ప్లీజ్. ఒరే,
అచ్చా చలో. మోసం 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 మన జీప్ పట్టిపోతున్నాడు. క్షమించరా, నేను అపార్థం చేసుకున్నాను. ఆగాగు. ఆడాళ్లు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు, క్షణానికి మారుతూ ఉంటాయి. నేను అలా మారేదాన్ని కాను. ఓహో, నువ్వు ఆడదానివి కావన్నమాట. హే పోమ్మా.